వృద్ధాప్యాన్ని జయించి నిత్య యవ్వనంగా ఉండాలని తరతరాలుగా మనిషి కంటున్న కల. అయితే ఇప్పుడు ఆ కల నిజం కాబోతోంది. నిత్య యవ్వనంగా మారడానికి ఔషధాన్ని కనుగొన్నారు పరిశోధకులు. అవును, మీరు విన్నది నిజమే. యంగుగా ఉండేందుకు మందును కనుగొన్నారు. కొన్నాళ్ల పాటు యవ్వనంగా మనుగడ సాగించాలనే ఆలోచనతో ఓ ఔషధాన్ని కనుగొన్నారు. శాస్త్ర సాంకేతిక రంగంలో వచ్చిన పెను మార్పులతో ఈ దిశగా పెద్ద ఎత్తున పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా ఈ విషయంలో ముందడుగు పడింది. మనుషుల జీవిత కాలాన్ని పెంచాలనే లక్ష్యంతో అభివృద్ధి చేసిన ఓ ఔషధం ఇప్పుడు వృద్ధాప్యానికి బాయ్ బాయ్ చెప్పాలనుకుంటున్న మనిషి ఆంక్షలకు కొత్త చిగుళ్లను తొడుగుతోంది. అయితే ఈ ప్రయోగం మొదట ఎలుకలపై చేయగా విజయవంతమైంది. కాగా ఎలుకలపై విజయవంతమైన ఈ ఔషధ ప్రయోగం మనుషుల ఆయుష్ను కూడా పెంచవచ్చని భావిస్తున్నారు పరిశోధకులు. వయసు పెరుగుదలకు ఇంటర్‌ల్యూకిన్ 11 అనే ప్రోటీన్ కారణమవుతున్నట్టు తొలుత పరిశోధకులు గుర్తించారు. మనుషుల్లో గుండె, మూత్రపిండాలు, కాలేయం, ఊపిరితిత్తుల పనితీరుపై IL-11 కీలక ప్రభావం చూపుతున్నట్లు తెలుసుకున్నారు. వయసుతో పాటు ఈ ప్రోటీన్ ఉత్పత్తి పెరుగుతున్న కొద్దీ కాలేయంలో, పొట్టులో కొవ్వు పెరిగిపోతోంది. కండరాలు బలహీనపడుతున్నాయని వెల్లడించారు. ఇవన్నీ శారీరక దృఢత్వాన్ని తగ్గించి తద్వారా వయసు పెరుగుదల ప్రక్రియను కొనసాగిస్తోందని తెలిపారు. IL-11 ప్రోటీన్ ఉత్పత్తిని కట్టడి చేసే కొత్త డ్రగ్ను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు ఎలుకల జీవితకాలం 25% మేర పెంచగలిగారు. ప్రస్తుతం ఈ ప్రయోగాలను మనుషులపై కూడా చేయాలని నిర్ణయించారు. లండన్లోని ఇంపీరియల్ కాలేజ్కి చెందిన MRC ల్యాబొరేటరీ ఆఫ్ మెడికల్ సైన్స్, సింగపూర్లోని డ్యూక్ NUS మెడికల్ స్కూల్కు చెందిన పరిశోధకులు ఈ డ్రగ్ను తయారు చేస్తారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.